కొన్ని సినిమాలు 5 ఇయర్స్కి ఒకసారి వస్తాయి, కొన్ని సినిమాలు 10 ఇయర్స్కి ఒకసారి వస్తాయి, కొన్ని సినిమాలు 100 ఇయర్స్కి ఒకసారి వస్తాయి. సో అలాంటి సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ ఒకటి. యాక్చువల్లీ నేను అంత తొందరగా కన్నీళ్ళు రావు. ఈ సినిమా చూసి గౌరీప్రియ పెర్ఫార్మెన్స్ చూసి నిజంగా ఉక్కిరి బిక్కిరి అయిపోయా. అండ్ నేను ఇప్పటివరకు ఏ అబ్బాయిని ముద్దు పెట్టుకోలేదు, ఫస్ట్ టైం ఎస్కేని ముద్దు పెట్టుకుంటున్నాను. ఎంత ఇలాంటి కాన్సెప్ట్ని ఈ రోజుల్లో ఈ జెన్జీ కిడ్స్కి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. చాలా డేరింగ్ స్టెప్ తీసుకోవాలి. ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ ఫిలిం మేకింగ్ నెక్స్ట్ లెవెల్. అంటే మీరు ఒక కొరియన్, జర్మన్ అండ్ హాలీవుడ్ లెవెల్లో ఉండే స్క్రీన్ ప్లే స్టోరీలా ఉంటుంది. వరల్డ్ సినిమాలో ఇలాంటి సినిమా రాలేదు, రాదు. అండ్ లవ్ యూ ఎస్కేఎన్ గారు, ఇలాంటి సినిమా తెలుగు ఆడియన్స్కి తెలుగు సినిమా లాగా చూపించి తీసినందుకు. అండ్ ఇలాంటి సినిమా మళ్ళా రాదు. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. మనీష్ శర్మ గారి మ్యాజిక్ మళ్ళా క్రియేట్ అయింది. గుర్తుపెట్టుకోండి, సాంగ్స్ ఎవరెవరైతే బాగాలేదు అనుకున్నారో ఈ సినిమా చూశాక సాంగ్స్ లూప్ మోడ్లో వింటారు. అండ్ రవి నంబూరి గారు ప్రాణం పెట్టేశాడు. మీరు సీతారామం సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, ప్రేమిస్తే సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, గీతాంజలి సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా దానికి 100 టైమ్స్ ఎంజాయ్ చేస్తారు. ట్రస్ట్ మీ, ఇది నా మాట తప్పైతే నా రివ్యూ నమ్మకండి. అండ్ లవ్ యూ వన్ మోర్ టైం. లవ్ యూ అన్న. థియేటర్లో అందరూ చూడండి, మిస్ అవ్వకండి. ఇలాంటి సినిమాలు ఎప్పుడో వన్స్ ఇన్ ఎ వైల్, వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ వస్తాయి. ఇలాంటి సినిమాలు మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సినిమా చూసే ఆడియన్స్కి గుండె నిండా ప్రేమ నింపేసి పంపిస్తున్నారు. ప్రీమియర్ షో చూడడం చాలా ఆనందంగా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా వరల్డ్ సినిమాలో మనం చూసామండి, అబ్సెషన్ అనే మూవీ వచ్చింది. అబ్సెషన్ అనే మూవీ చాలా తక్కువ బడ్జెట్తో తీశారు. 400 రెట్లు ఆ సినిమా సంపాదించింది. అప్పుడు అనుకున్నా నేను, అబ్సెషన్ లాంటి సినిమా అసలు మన తెలుగు డైరెక్టర్స్ ఎందుకు ఆలోచించారు, ఎందుకు తీయరు, ఎందుకు రాయరు అనుకున్నాను. కానీ ఇవాళ ఈ టీం సర్ప్రైజ్ చేశారండి. దాన్ని మించి రాశారు, దాన్ని మించి తీశారు. తెలుగు సినిమా ఎక్కడ తగ్గలేదు. మలయాళం సినిమా, తమిళ సినిమా అంటారు కదా, కాదండి, తెలుగు సినిమా పేరు చెన్నై అని పెట్టారు. తెలుగు సినిమా, దిస్ ఈస్ ప్రౌడ్ తెలుగు సినిమా అండి. హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్, హ్యాట్స్ ఆఫ్ టు సాయి రాజేష్ గారు ఫర్ రైటింగ్, హ్యాట్స్ ఆఫ్ టు ఎస్కేఎన్ గారు ఫర్ మేకింగ్ దిస్ మూవీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఉన్న లవ్ స్టోరీ అండి, ఇంత రెస్పెక్ట్ఫుల్గా ఒక లవ్ స్టోరీని ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ హాఫ్లో ఆ చూపించిన ప్రేమ ఏదైతే ఉందో, అసలు ఫస్ట్ హాఫ్కే ఒక సినిమా అయిపోయింది అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ ఏం తీస్తారో అనిపించింది. ఫస్ట్ హాఫే ఒక సినిమా యాక్చువల్లీ, కానీ సెకండ్ హాఫ్ షాకర్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్ సీక్వెల్. అంటే జనరల్గా మనం సినిమా అయిపోయాక ఒక సీక్వెల్ అడుగుతాం కదా, వీళ్ళు ఫస్ట్ హాఫ్ ఒక సినిమా, సెకండ్ హాఫ్ దీనికి సీక్వెల్ తీశారు. ఇది ఒక అద్భుతమైన సినిమా. యూత్ అయితే ఇట్లా వర్డ్స్ చెప్తున్నాను, పిచ్చిలేసిపోతారు ఈ సినిమా చూస్తే. సెకండ్ హాఫ్ యూత్ అయితే చాలా బాగా తీశారు. వండర్ఫుల్ మూవీ. ఒకప్పుడు గులాబీ ఏదైతే సినిమా కిక్కిచ్చింది యూత్కి, యూత్ కోసం తీసిన లవ్ స్టోరీస్ ఉంటాయి కదా కొన్ని, ఆ కేటగిరీలోకి ఈ సినిమా చాలా ఖచ్చితంగా చాలా హై లెవెల్లో రీచ్ అవుతుంది. బడ్జెట్ కాంప్రమైజ్ అవ్వలేదు, ప్రొడక్షన్ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా బాగా తీశారు. యాక్టింగ్ కూడా, కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చూడాలంటే ఈ సినిమా చూడాలి, హీరోయిన్ యాక్టింగ్ చూడాలంటే ఈ సినిమా చూడాలి. కాంప్లిమెంట్ సరిపోవట్లేదు, మాటలు సరిపోవట్లేదు సినిమాని చూడాలంటే. జనరల్లీ మనం ఈ ప్రొడ్యూసర్ని చాలా అగ్రెసివ్గా చూస్తాం సినిమా హిట్ అయినప్పుడు, కానీ ఇంత ఎమోషనల్గా కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఫస్ట్ టైం చూస్తున్నాను. బికాస్ సినిమాలో వర్త్ ఉంది. ఈ సినిమాని ఆదరించకపోతే వాళ్ళు మనిషే కాదండి. మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళకి టచ్ అయ్యి హార్ట్కి రీచ్ అయ్యే సినిమా ఇది. వాళ్ళు హార్ట్తో తీశారు, మనందరి హార్ట్కి రీచ్ అవుతుంది సినిమా. వండర్ఫుల్ మూవీ సార్, థ్యాంక్ యూ. హాయ్ అండి. ఏదో కెమెరా ఉంది కదా, మైక్ ఉంది కదా అని మాట్లాడలేదు. నేను ఒకటే చెప్తున్నాను, నాది ప్రేమ వయసు దాటిపోయింది. కానీ నేను ప్రేమిస్తున్నాను, మేము ప్రేమికులం, మేము ప్రేమించున్నాం అంటారు కదా. 80% అమ్మాయిలకి, 88% అమ్మాయిలకి ఈ కథ కనెక్ట్ అవుతుంది. 88 నిజంగా వాళ్ళ లైఫ్లో కూడా ఒక శివన్ శంకర్ రావాలని కోరుకుంటారు. నాకు మాటలు రావట్లేదు. ప్రతి అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను అని అన్న అమ్మాయికి తాట తీసేలా ఉంది సినిమా. ప్రతి అబ్బాయి రియల్ ప్రేమికుడు అంటే ఈ సినిమాలో చూడాలి. ఏదో కెమెరా ఉందని చెప్పట్లేదు సార్, నేను మాటలు ఇందాకే చెప్పేశాను. ఇప్పుడు మా సాయి రాజేష్ గారిని మేము ప్రతి ఒక్కరు ఇలా అంటారు, కానీ ఇప్పుడు ఇక్కడిక్కడే ఉన్నారు. బట్ కిరణ్ అబ్బవరం గారిని ఫస్ట్ టైం ఒక లవర్గా, ప్యూర్ లవర్ బాయ్గా చూపించారు. ఇది నాకు మాటలు రావట్లేదు. నిజంగా నేను ప్రేమికుడిని, ప్రేమికురాలు అన్న వాళ్ళకి ఈ సినిమా అండి, ఇంకా వేరే వాళ్ళకి
ఈసారి ఎవడైనా ఇలాంటి సినిమాల గురించి రాస్తే అడ్రస్ కనుక్కొని వచ్చి నేను తాట తీస్తాను. సినిమా అంటే ఇదిరా, నీకు దమ్ముంటే ఇలా సినిమా తీసి చూపించు, లేదంటే పెన్నుంది కదా అని రాయకు. ఐమ్ సారీ, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కడికి తాట తీయాలి, రాసేవాడికి, క్రిటిక్స్ అందరికీ. థ్యాంక్ యూ, ఐమ్ సారీ. సినిమా అసలు ఈ కాన్సెప్టే కొత్తదండి, చాలా మంచి కాన్సెప్టు. అది ఇప్పుడు ఒక బేబీ సినిమా, ఒక్క సినిమా 100 సినిమాలతో ఈ చెన్నై లవ్ స్టోరీ సమానం అండి. అసలు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసిన తర్వాత 2 గంటలన్నర, అది కరెక్ట్గా 3 గంటలండి. 3 గంటలు కూడా కన్ను ఆర్పకుండా చూడగల సినిమా. అసలు రాయి లాంటి ఉన్న గుండె కూడా ఖచ్చితంగా కంటతడి పెట్టుకోవాల్సిందే ఈ సినిమా చూసిన తర్వాత. అంటే బేబీ సినిమాతో ఎస్కేఎన్ గారు 100 కోట్లు కొట్టారు. ఈ సినిమాతో ఎన్ని 100 కోట్లు కొడతారా అనేది ఇంకా ఆడియన్స్కే వదిలేయాలి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మీరు చాలా ఎక్కువ ఫీల్ అవుతారు, మీరు కూడా కనెక్ట్ అవుతారు. లోతుల్లో దిగి, అంటే మీకు ఎలా ఉంటుంది అని అంటే, ఒక సముద్రం బీచ్ ఒడ్డులో మీరు అక్కడ కూర్చొని ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. ఎస్కేఎన్ గారికి ఇంకా తిరగలేదు. ధీరజ్ మొగిలినేని గారు కూడా ఇంకా, అంటే ఇలాంటి సినిమాలన్నీ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంకా రానున్న రోజుల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. రవి నంబూరి గారికి అసలు ఎన్ని చెప్పినా తక్కువ, అసలు ఏం చేశారు సార్, అసలు మామూలే లేదు. సినిమా అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి.